నువ్వు మనిషివా లేక ఇంకా ఏమైనా? నీ వయసుకు నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా? ఛీ! వదినా, అది కట్టు ఊడిపోయింది. ఇది మోగదెబ్బ. ఇంకా నాటకాలాడకు. నేనంతా విన్నాను. ఫోన్ కట్ అయిందంటే లైన్ కట్ అయిందేమోనని సరిపెట్టుకున్నాను. 3 రాత్రులకు నేనొచ్చి పిలుస్తానంటే నేను రావటం నీకిష్టం లేక కాదన్నావనుకున్నాను. అర్జున్ చెప్పినట్టు ఇంకేదో పొరపాటు జరిగిందేమోనని ఊరుకున్నాను. కానీ ఇదేంటిది? దెబ్బలు తగిలాయని నాటకం ఆడి వాళ్ళని రప్పించడం ఏంటి? తప్పుగా అనుకోకుదినా. వాళ్ళని చూడాలనిపించి ఎలా రప్పించాలో తెలియక ఇలా. వాళ్ళని చూడాలనిపిస్తే ఫోన్ చేసి రమ్మంటే చాలుగా. ఈ నాటకాలెందుకు? ఏ వాళ్ళు నీ కొడుకు కోడలు కాదా? నీ మాట కాదంటారా? లేక మేం కాదంటామా? లేదు, మీ ఉద్దేశం అది కాదు. వాళ్ళని అర్థాంతరంగా రప్పించడం వెనక ఇంకేదో దురుద్దేశం ఉంది మీకు. అదేంటో నాకు తెలియాలి. అల్లుడు అమ్మాయి రాగానే తేల్చేస్తాను. మీ బండారం బయట పెడతాను. అదేంటి కావేరి, మీ ఆయన టీషర్ట్ లేకుండా వస్తున్నాడు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.